మాత్రం చాలా పెద్ద ఇది కనబడుతుంది. సో ఈ అంశాల మీద మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు కూడా మనతో కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా బాలకోటే గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. బాలకోటే గారు, ఈ కుట్ర చెయ్యాలనే ఆలోచన ఊహించడం ఎంత భయంకరంగా ఉందో అలాంటి ఆలోచన చేస్తారా అనే అనుమానం కూడా కలుగుతుంది నాకైతే. మీకేమనిపిస్తోంది? విజయవాడ వాస్తవ్యులు కదా మీరు, మీకేమనిపిస్తోంది? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. విక్రమ్ పూలే గారికి పట్టాభి గారికి కూడా నమస్కారాలు. ముందుగా ఇప్పటి వరకు మాట్లాడిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు. దాదాపు 3 రోజుల పాటు బొడమేరు ముంపుకు సంబంధించిన 3 గంటలను అధినేత ఆజ్ఞ మేరకు అక్కడే ఉంటూ వాటికి గండు బూడ్చినందుకు విజయవాడ వాసిగా, కృష్ణా జిల్లా వాసిగా ప్రత్యేకించి మంత్రి గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా మాట గుర్తు తెచ్చుకోవాలి వెంకటకృష్ణ గారు. గత ప్రభుత్వం ఒకరికి 2 జలవనరుల శాఖ మంత్రిని పెట్టింది. ఒకళ్ళు అంబటి రాంబాబు గారు, 2 అనిల్ కుమార్ యాదవ్ గారు. వారిద్దరు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు నిమ్మల రామానాయుడు గారికి బుడమేరు బుల్లోడని పేరు పెట్టారు. వాళ్ళకి 2 పేర్లు పెట్టారు ప్రజలు. ఒక ఆయన పేరేమో శ్యాంబాబు, ఒక ఆయన పేరేమో బుల్లెట్ దిగిందా. అంటే బుడమేరు తెలియదో, పోలవరం ప్రాజెక్టు తెలియదో, క్యూసెక్కులు తెలియదో, టీఎంసీలు తెలియని మంత్రులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాగునీటి రంగానికి, సాగునీటి ప్రాజెక్టులకు చేసిన ద్రోహం ఏంటో ఆ 2 మంత్రులు అర్థమవుతుంది. ఈ రోజున ఆ 2 మంత్రులు కూడా నిమ్మల రామానాయుడు గారిని చూసి, మరి నేను అనకూడదు కానీ మంత్రులు కాబట్టి సిగ్గుపడతారో లేదా రాజకీయాల నుంచి ఉపసంహరించుకుంటారో తెలుసుకోవాలి. చూడాలి. ఒక మంత్రి అంటే అక్కడే తింటూ, ఆ వర్షంలో ఉంటూ, తడుసుకుంటూ, గొడుగు పట్టుకొని ఒక అధినేత ఇచ్చిన ఆజ్ఞని యుద్ధ ప్రాతిపదికన 3 బుడమేరు గంటలను పోర్చడం అంటే ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే ఆర్మీనే వచ్చింది. అయినా కూడా కదలకుండా చేసిన మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పోతే వెంకటకృష్ణ గారు, ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 5 బోట్లు కొట్టుకురావటం, అందులో ఒక్కొక్క బోటు 50 టన్నుల బరువు కలిగి ఉండటం, ఒక్కొక్క బోటు ఖరీదు 60 లక్షల నుంచి 70 లక్షలు ఖరీదు కలిగి ఉండటం, ఇవి ఒక్కసారిగా గొలుసులతో కట్టుకొని 3 బోట్లు రావటం, 2 బోట్లేమో గేట్ ద్వారా బయటికి వెళ్ళిపోవటం, 3 బోట్లు కూడా ఆ దెమ్మెని గుద్దుకోవటం అనే ఈ విషయం ఇదే సాదాసీదా విషయం కాదు వెంకటకృష్ణ గారు. మనం ఏ ప్రమాదం జరగలేదు కాబట్టి, అంటే బతికి బయటపడ్డాం కాబట్టి దీని వెనక నిర్లక్ష్యం ఉందా, దీని వెనక కుట్ర కోణం ఉందని చాలా సాఫీగా మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఏదైనా